Hello students, welcome back to our channel. So degree admission 2025 either BCom, BSc, BBA, BA ఏ స్ట్రీమ్లో అయినా అడ్మిషన్ తీసుకోవాలి అంటే ఈ టీజీ దోస్త్ నోటిఫికేషన్లో మీరు అప్లై అనేది చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా, డైరెక్ట్గా అయితే వెళ్ళైతే అప్లై ఏమంటారు కాలేజెస్లో అడ్మిషన్ అయితే తీసుకోలేము. తెలంగాణ స్టేట్లో ఉన్న వాళ్ళు అసలు ఎవరు అప్లై చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, లాస్ట్ డేట్ ఏంటి, అసలు ఎన్ని ఫేజెస్ ఉంటాయి, ఏ స్టూడెంట్ ఎలిజిబుల్ ఉంటారు, ఏ స్టూడెంట్ నాట్ ఎలిజిబుల్ ఉంటారు, ఎవ్రీథింగ్ ఈ వీడియో అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి డిగ్రీలో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది 100% యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా, సో ట్రై టు షేర్ దిస్ వీడియో టు ఆల్ యువర్ ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. మా స్టూడెంట్స్, టీఎస్ దోస్త్ నోటిఫికేషన్ 2025 ఎవరైతే డిగ్రీ అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ దోస్త్ నోటిఫికేషన్ అనేది యూస్ఫుల్ అవుతుంది. కంపల్సరీగా ఇందులో అనేది మీకు ఉండాలన్నమాట. సో ఎవరు ఎలిజిబుల్ అని అంటే స్టూడెంట్స్ ఎవరైతే ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ పాస్ అయినారో ఐదర్ 2025 కానివ్వండి, లేదంటే 2020 నుంచి 2023 బ్యాచ్లో ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినారో అంటే బైపీసీ కానీ, ఎంపీసీ కానీ, సిఈసీ కానీ, హెచ్ఈసీ కానీ, డిప్లొమా కానీ, లైక్ పాలిటెక్నిక్ కానీ ఇలాంటి ఇంటర్మీడియట్ కోర్సెస్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళకి డిగ్రీ అడ్మిషన్ తీసుకోనికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఓకేనా, సో డిగ్రీలో మీకు బీఏ, బీకామ్, బీఎస్సీ కోర్సెస్ లాంటివి మీరు ఇలాంటి స్ట్రీమ్లోకి మీరు అప్లికేషన్ అనేది వేసుకోవడం జరుగుతుంది. ఓకేనా, సో విచ్ యూనివర్సిటీస్ ఉన్నాయి అసలు మన తెలంగాణలో అంటే ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, కాకతీయ, తెలంగాణ మహాత్మా గాంధీ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, ఇట్లా డిఫరెంట్ యూనివర్సిటీస్ అనేది మన తెలంగాణ స్టేట్లో ఉన్నాయి. సో నాకు పర్సనల్గా ఏ యూనివర్సిటీ గురించి పర్సనల్గా తెలుసు అంటే ఉస్మానియా యూనివర్సిటీ అనేది కొంచెం డిగ్రీకి అయితే నాకు పర్సనల్గా తెలుసు, ఎందుకంటే మేమందరం చాలామంది స్టూడెంట్స్ కూడా ఓయూలోనే డిగ్రీ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో విచ్ యూనివర్సిటీ ఈజ్ బెస్ట్ అని అంటే సో ఐ కెన్ సే అకార్డింగ్ టు మై ప్రిఫరెన్స్ ఇట్ ఈస్ ఉస్మానియా యూనివర్సిటీ. ఓకేనా, సో నెక్స్ట్ మెరిట్ బేస్డ్ అలాట్మెంట్ అని అంటే ఏంటంటే సో ఈ స్టూడెంట్స్కి ఎవరైతే సీట్ అలాట్ చేశారో ర్యాంక్ వైజ్గా ఈ దోస్త్ ఏం చేస్తుందంటే ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఏ కాలేజ్లో అప్లికేషన్ ఇచ్చుకోవాలనేది మీ యొక్క మార్క్స్ని బట్టి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అబౌవ్ 900 వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు మన తెలంగాణ స్టేట్లో కొంతమందికి చెప్పాలంటే ఉమెన్స్ కాలేజ్ ఉంది, ఇంకా డిగ్రీ కాలేజెస్, ఇంకా చాలా కాలేజెస్ ఉన్నాయి. అట్లా మీకు టాప్ 3 కాలేజెస్ అనేది మీ యొక్క ఇష్టమైన ప్రిఫరెన్స్తో పెట్టుకోవాలి. అట్లా మీకు స్టేజెస్ అనేది ఉంటాయి. సో ఫేజ్ 1 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అంటే 3rd మే నుంచి 21st మే వరకు మీకు ఈ ఫేజ్ 1 అనేది ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీజ్ ఓన్లీ 200 రూపీస్ మాత్రమే. ఓకేనా, వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి ఉంటున్నాయి అని అంటే మే 10th నుంచి మే 22nd వరకు ఉంటుంది. ఇది వెబ్ ఆప్షన్స్. ఓకేనా, సో ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ ఎప్పుడు వస్తుంది అంటే 29th మేకే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 3 కాలేజెస్ పెట్టినారా, సో ఆ 3 కాలేజెస్లో నుంచి మీకు ఈ 29th మే లోపల మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చింది అనేది మీకు తెలవడం జరుగుతుంది. ఓకేనా, సో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పుడు ఇవ్వాలి అంటే 30th మే నుంచి 6th జూన్ వరకు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో ఫేజ్ 1లో మీకు ఇష్టమైన కాలేజ్ రాలేదు, అప్పుడు మీకు ఫేజ్ 2 అనేది కూడా మీకు ఆప్షన్ అనేది ఉంటుంది. అది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటే 30 మే నుంచి 8th జూన్ వరకు మీకు టైం అనేది ఉంటుంది. మోస్ట్లీ ఫస్ట్ ఫేజ్లోనే మీకు మంచి కాలేజెస్లో సీట్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. ఒకవేళ ఫస్ట్ స్టేజ్లో రాలేదు అని అంటే మీరు సెకండ్ స్టేజ్ ఫేజ్ 2 మీకు ఇష్టమైన కాలేజ్ రాలేదు అంటే మీకు సెకండ్ ఆప్షన్ లాగా ఫేజ్ 2 డేట్స్ అనేది 30th మే నుంచి అండ్ జూన్ 8th వరకు మీకు ఛాన్స్ అనేది ఉంది. దీని వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఉంటుందని అంటే 30th మే నుంచి 9th జూన్ వరకు ఉంటుంది. సీట్ అలాట్మెంట్ వచ్చేసి 13th జూన్ రోజు మీకు సీట్ అలాట్మెంట్ అనేది జరగడం జరుగుతుంది. ఓకేనా, ఇది ఫేజ్ 2. ఇంకా కొంతమంది ఉంటారు సప్లిమెంట్ రాసిన వాళ్ళు ఉంటారు కదా, ఇంటర్మీడియట్లో సప్లిమెంట్ రాసి పాస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఫేజ్ 3లో కూడా ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకేనా, మోస్ట్లీ ఫేజ్ 2 లోపల అన్ని అడ్మిషన్స్ అనేది క్లోజ్ అయిపోతాయి. ఇంకా రేర్ కేసెస్లో ఇంకా చాలా తక్కువ మంది సప్లిమెంట్ రాసి పాస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఈ ఫేజ్ 3 అనేది అలాట్ అయ్యేది ఉంటుంది. ఓకేనా, ఇది జూన్ 13th నుంచి జూన్ 19th వరకు రిజిస్ట్రేషన్ ఫీజ్ అనేది 400 రూపీస్ ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ వచ్చేసి జూన్ 13th నుంచి జూన్ 19th వరకు ఉంటుంది. సీట్ అలాట్మెంట్ వచ్చేసి 23rd జూన్ అనేది వరకు ఉంటుంది. ఓకేనా, 23rd జూన్ రోజు మీకు ఫేజ్ అనేది అలాట్ చేస్తారు. వాట్ ఆర్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అని అంటే ఈ దోస్త్ అప్లికేషన్ చేసుకోవాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఫోటో, సిగ్నేచర్, ఎస్ఎస్సి మెమో, ఇంటర్ మెమో అయినా ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ ఉన్నా పర్లేదు,
ఫస్ట్ క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు బోనోఫైడ్ కావాలి, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఇవన్నీ కంపల్సరీ డాక్యుమెంట్స్ అనేది ఉండాలి. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా కూడా మీకు రిజిస్ట్రేషన్ అవ్వడం కొంచెం డిఫికల్టీ అనేది ఫేస్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇది మీరు నియర్ బై ఇంటర్నెట్ సెంటర్స్లో అయినా అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే నేను స్క్రీన్ మీద శ్రీకాంత్ అనే ఒక స్టూడెంట్ నెంబర్ ఇస్తున్నాను. సో బయట మనం ఎలా అయితే ఛార్జ్ చేస్తారో తిను కూడా అలానే ఛార్జ్ చేస్తాడు. సో ఎవరైతే దూరంలో ఉన్నారో, ఎవరైతే ఊర్లలో ఉంటారో వాళ్ళకి అప్లికేషన్ అనేది లేట్ అయిపోతుంది, లాస్ట్ డేట్ వచ్చేస్తుందంటే ఈ డాక్యుమెంట్స్ మీరు ఫోన్లో తినకు పెడితే 100% అప్లై అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా, సో శ్రీకాంత్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ స్టూడెంట్ అనమాట. సో బయట ఎక్కడో కట్టే కన్నా ఇట్లాంటి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేస్తే మనకు కూడా మంచిదే. ఇంకా బయటతో కంపేర్ చేసుకుంటే ఛార్జెస్ అనేది చాలా తక్కువ తీసుకుంటారు. ఓకేనా, బయట 50 తీసుకుంటే 30 రూపీసే మాత్రమే తీసుకోవడం జరుగుతుంది అప్లై చేసినందుకు. ఓకేనా, సో దిస్ ఈస్ ద థింగ్ అబౌట్ ది దోస్ నోటిఫికేషన్ 2025. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని అన్ని ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి అనేది షేర్ చేయడం జరగండి. బికాజ్ చాలామందికి దోస్ నోటిఫికేషన్లో కొంచెం డిఫికల్టీ అనేది ఉంది కాబట్టి వాళ్ళకి ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవ్వచ్చు. ఓకేనా, ఆల్ ది వెరీ బెస్ట్, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై స్టూడెంట్స్.